జాబ్ ఒకటే జీవితం కాదు, బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో ఈ పని ఒకటి. వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఇక్కడ కనిపిస్తుంది 4 ఇంచులది లెట్రిన్ పైప్, 3 ఇంచులది వేస్ట్ వాటర్ పోవడానికి. ఇవి వచ్చేసి ఇట్లా పైన 2 ఫ్లోర్లు ఉన్నాయి. పైకి కనెక్షన్ వెళ్ళిపోతుంది. అలాగే ఎయిర్ పైప్స్ ఇట్లా కంటిన్యూగా వెళ్ళిపోతాయి. ఇది వచ్చేసి మెయిన్. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ మాన్యువల్ కట్టినామా. ఈ డోర్లు వచ్చేసి సపరేట్గా తెప్పించినామా. మేడం నాకు నువ్వు ఎలా చేస్తావో తెలియదు, చాలా నీట్గా ఉండాలి, వర్క్ అంటే ముందర గలీజ్గా ఉండకూడదు అనడం వల్ల ఈ డోర్ తెప్పించింది మామ. ఇది ఎందుకు తెప్పించినా మీకు ఈ పట్టుకల అర్థమై ఉంటుంది. డోర్ తీసి ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు తీసుకోవచ్చు మామ. ఇది వచ్చేసి వేస్ట్ వాటర్ పోవడానికి పెట్టినాం మామ. ఇది HDR పైప్ మామ. ఈ పైప్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మధ్యలో సెప్టిక్ ట్యాంక్ వచ్చింది మామ. ఇదైతే స్ట్రాంగ్గా గట్టిగా నిలబడుతుంది వెయిట్కి, అందుకని ఇది తెప్పించి పెట్టడం జరిగింది మామ. చూసారు కదా, మన వర్క్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మాన్యువల్ చూడండి మామ. ఇది వచ్చేసి లెట్రిన్ది వేస్ట్ వాటర్ది రెండు ఒకే మాన్యువల్లో పెట్టేసినామా. అందుకే లెట్రిన్ దానికి డోర్ తెప్పించడం జరిగింది. రెండు కలిసి గలీజ్గా ఉండకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది మామ. ఇది ఎలుగు లేపింది వచ్చేసి రెయిన్ వాటర్ మామ. ఇది వేస్ట్ వాటర్ పోవడానికి నాన్ డ్రాప్. ఇక్కడ మాన్యువల్ ఉంది మామ, దీన్ని బాగా గమనించండి. ఈ డోర్ ఎలుగు ఉండేది వచ్చేసి లోపల వాష్ మిషన్ మామ. అది వాష్ మిషన్ వాటర్ పోవడానికి పెట్టింది. ఆ నాన్ డ్రాప్ వచ్చేసి వాషింగ్ మిషన్కి మామ. ఇక్కడ కనిపిస్తే వచ్చేసి టీవీ వచ్చేసి వాష్ మిషన్ నీళ్ళు పోవడానికి మామ. ఆ ఎలుగు వచ్చేసి రెయిన్ వాటర్ మామ. ఈ మాన్యువల్ వచ్చేసి ఇది ఈశాన్యమూలము, ఖచ్చితంగా ఇక్కడ నాన్ డ్రాప్ కావాలన్నారు, అందుకు నాన్ డ్రాప్ పెట్టేసినాం. అక్కడ డోర్ వచ్చేసి దానికి మాన్యువల్ కట్టలేదు మామ, ఎందుకంటే గౌండలు గోడ కట్టాలంట. వాళ్ళు చూసి గోడ 7 వరకు వస్తుందో దాన్ని బట్టి మేము కట్టేస్తామని చెప్పినారు, ఎందుకు దాన్ని వదిలేసినాం మామ. మొత్తం అన్ని ఆశీర్వాద్ పైప్స్ మామ వాడింది దీనికి. టైప్ బి ఫిట్టింగ్స్ పైప్స్ అన్నీ అవి. ఇది వచ్చేసి మెట్ల కింద పోయింది మామ, ఎందుకంటే పక్కన సంప్ ఉంది, అడ్డం అయిపోతుంది కాబట్టి దీన్ని మెట్ల వాళ్ళ కొట్టి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచులు కంటిన్యూ చేసినాము. ఇది నాన్ డ్రాప్. ఆ ఎల్బో లేపింది వచ్చేసి ఫ్యూచర్లో వెస్టర్న్కైనా పెట్టుకోవచ్చు, ఇండియన్ వెస్టర్న్కైనా పెట్టుకోవచ్చు మామ. ఈ టైల్ వేసినట్టు ఇట్లా చక్కగా వెళ్ళిపోతాయి మామ.